మీరు ఏదైనా ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలని చూస్తున్నారా? వీటిలో ఏది ఎంచుకోవాలో అర్థం కావడం లేదా? వ్యాపారాన్ని ఇంటి నుంచి ప్రారంభించాలనుకుంటున్నారా? అందరికీ ఇష్టమైన స్నాక్స్ తయారు చేయాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. స్నాక్స్ బిజినెస్ కోసం ఎంత పెట్టుబడి అవసరం? ఏ 20,000, బి 1,00,000 రూపాయలు. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. బిజినెస్ పెట్టాలంటే కావాల్సింది ఒక మంచి ఐడియా సెట్ అయ్యాక దాని ప్రయోజనాలు వివరించగలిగితే ఎంత పెట్టుబడి పెట్టడానికైనా ఎవరో ఒకరు ముందుకొస్తారు. అదే తక్కువ పెట్టుబడితో ఎక్కువ శ్రమ పడకుండానే సొంతంగా నెలకు 50,000 రూపాయల వరకు ఆదాయం పొందొచ్చు. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రతి ఇంట్లోని భార్యాభర్తలు జాబ్ చేయడంతో టీ కాఫీలు కూడా బయటే తాగడంతో ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ నెల రోజులు వస్తే ఇప్పుడు 100 రోజులైనా ఖాళీ అవ్వడం లేదు. వీరి అవసరాలు తీర్చడానికి స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్లు, కేటరింగ్, బేకరీలు, ఆన్లైన్ ఆహారం డెలివరీ వంటి అనేక రకాల ఫుడ్ బిజినెస్లు అందుబాటులో ఉన్నాయి. ఆహారం అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఈ బిజినెస్ కు డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ తగిన ఆదాయం సమకూర్చుకోవచ్చు. ఫుడ్ బిజినెస్ లో అనేక సెక్టార్లు ఉన్నప్పటికీ నిల్వ ఉండే పచ్చళ్ళు, స్నాక్స్ వంటి వ్యాపారాలు తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చు. ఈ వ్యాపారాన్ని ఇంటి నుంచి కూడా ప్రారంభించవచ్చు. వీటిలో స్నాక్స్ బిజినెస్ లాభదాయకమైన వ్యాపారం కాగా స్నాక్స్ విభాగంలో చెకోడీలు, బిస్కెట్లు, చిప్స్ ఏదైనా మీరు ప్రారంభించవచ్చు. అలాగే మిల్లెట్స్ తో తయారు చేసే స్నాక్స్ కు ప్రస్తుతం మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. మిల్లెట్స్ లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ ఉండడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బరువును తగ్గించడానికి తోడ్పడతాయి. మిల్లెట్స్ తో చెక్కలు, పిండి వంటలు, కేకులు, బిస్కెట్లు వంటి అనేక రకాల స్నాక్స్ ను తయారు చేయొచ్చు. సోషల్ మీడియా ద్వారా మీ బిజినెస్ ప్రమోట్ చేసుకుంటే వ్యాపార పరిధిని మరింత పెంచుకోవచ్చు. స్నాక్స్ బిజినెస్ ప్రారంభించడానికి సుమారు 20,000 రూపాయల నుంచి 50,000 రూపాయల పెట్టుబడి పెట్టుకుంటే ఈ బిజినెస్ తో నెలకు 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఒకసారి కస్టమర్లు పెరిగితే వ్యాపారాన్ని నెమ్మదిగా విస్తరించొచ్చు.